నమస్కారం, నేను మిస్సిఎస్. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది మిత్రులు ఈ ఆసరా పెన్షన్ల కోసము ఆతృతగా ఎదురు చూస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కానివ్వండి, అన్సబ్స్క్రైబర్లు కానివ్వండి, అంతర్నేత్రను చూస్తున్నటువంటి వారిలో చాలా మంది ఈ ఆసరా పెన్షన్ల గురించి కామెంట్ రూపంలో వారి డౌట్లను అడగడం అనేది జరుగుతుంది. ఇందులో 3 రకాలకు సంబంధించినటువంటి డౌట్లను వాళ్ళు వెలిబుచ్చుతున్నారు. ఒకటి, ఈ ఆసరా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అని చాలా మంది అడగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఈ 2,000 రూపాయలను 4,000కు, వికలాంగులకు ఇచ్చే 4,016 రూపాయలను 6,000 రూపాయలకు ఎప్పటి నుంచి పెంచి ఏ నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది అని చాలా మంది అడుగుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆసరా కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుందా అని చెప్పేసి మరికొంతమంది. ఈ విధంగా 3 రకాల డౌట్లు అనేవి చాలా మంది మనసులో ఉన్నాయి. వారు ఈ డౌట్లను అడగడం అనేది జరుగుతుంది. దీనిపైన ఈ రోజు మీకు క్లారిటీ ఇస్తాను. ఈ డౌట్లు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఎందుకు నేను ఎడిట్ చేసి సమాధానం ఇవ్వలేదంటే, ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ను ఎంత కేటాయిస్తారు అని నేను ఎదురు చూశాను. దీన్ని బట్టి కొత్త పెన్షన్లు మరియు పెంచే పెన్షన్ల పైన మనకు సమాచారం అనేది ఉంటుంది, ఒక అవగాహన అనేది వస్తుంది. అందుకే మీకు సమాధానాలు ఇవ్వలేదు, రిప్లై ఇవ్వలేదు. ఈ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 2,75,891 కోట్లతోటి ఈ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇందులో మనకు సంబంధించి ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆసరా పెన్షన్లు కానివ్వండి, మహిళలకు మహాలక్ష్మి ద్వారా 2,500 కానివ్వండి, ఆ తర్వాత 500కు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇక్కడ ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించారు అని అంటే, ఇక్కడ 53,196 కోట్ల బడ్జెట్ ను ఈ 6 గ్యారంటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది. ఇంక్లూడింగ్ ఇందులో రైతు బంధు ఉంది, రైతు భరోసా ఉంది. వీటన్నిటిని కలుపుకొని కూడా 53,196 కోట్లను ఈ 6 గ్యారంటీలకు కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు మెయిన్ గా ఆసరా పెన్షన్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ఆసరా పెన్షన్లకు ఎన్ని కోట్లు అవసరం అవుతాయి అంటే, 2022-23 బడ్జెట్ ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు 12,000 కోట్లను వారు ఈ ఆసరా పెన్షన్లకు కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ 12,000 కోట్లు డబల్ అవుతాయి కాబట్టి, అంటే 2,000 రూపాయలు 4,000, 4,000 రూపాయలు 6,000 రూపాయలుగా పెరుగుతాయి కాబట్టి, ఇప్పుడు దాదాపుగా మనకు 25,000 కోట్లు, సుమారుగా కరెక్ట్ ఫిగర్ కాదు, 25,000 కోట్లు ఈ ఆసరా పెన్షన్ కు అవసరం అవుతాయని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులు ఉంటారు కదా, ఈ దరఖాస్తుదారుల్లో ప్రభుత్వం ప్రకటించినట్టుగా 25 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చాయి. వీటిని వడపోస్తే డబుల్ దరఖాస్తులు కానివ్వండి, ఫేక్ దరఖాస్తులు కానివ్వండి, అనర్హులు కానివ్వండి, వీరందరినీ తీసేస్తే మనకు సుమారుగా ఒక 20 లక్షల మంది ఈ ఆసరా పెన్షన్ల కోసము ఎదురు చూస్తూ ఉండవచ్చు. వారికి ఇచ్చే పెన్షన్లను కలుపుకుంటే ఇంకో 5,000 కోట్లు, టోటల్ గా 30,000 కోట్లు ఈ ఆసరా పెన్షన్ కోసము ఈ 2024-25 సంవత్సరానికి అవసరం అవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ 53,196 కోట్లలో ఇక్కడ 30,000 కోట్లు ఆసరాకు కేటాయిస్తారా అన్నది ప్రభుత్వ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. దీనిపైనే మనకు ఈ 100 రోజుల్లో ఇక్కడ ఇప్పుడు ఇచ్చే ప్రస్తుత పెన్షన్లను పెంచి ఇవ్వడము, ఈ 20 లక్షల మందిలో అర్హులను గుర్తించి ఎంతమందికి పెన్షన్లను శాంక్షన్ చేస్తారు అన్నది ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ 6 గ్యారంటీలలో ఆసరా పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ 53,000 కోట్ల నుంచి ఈ 30,000 కోట్లను కేటాయిస్తారా, లేదా 20,000 కోట్లను కేటాయిస్తారా, 25,000 కోట్లను కేటాయిస్తారా అనేది మనకు రానున్నటువంటి ఒక 5-10 రోజుల్లో తేలిపోతుంది. మీకు క్లుప్తంగా చెప్పాలి అంటే,
ఇక్కడ ఈ పెరిగే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి, గీత కార్మిక పెన్షన్ కానివ్వండి, చేనేత కార్మిక పెన్షన్ కానివ్వండి, ఈ విధంగా ఈ 2,000 రూపాయల పెన్షన్లు రానున్నటువంటి 100 రోజుల్లోగా పెరిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేటువంటి 4,016 రూపాయలు కూడా ఈ 100 రోజుల్లోపే పెరిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు సుమారుగా 20 లక్షల మంది ఉంటారు. వీరిలోంచి అర్హులను గుర్తించి వీరికి కూడా 100 రోజుల్లోపు ఈ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకు కొత్త పెన్షన్ల కోసము ఇప్పుడు మళ్ళీ దరఖాస్తుకు అవకాశం ఉందా అని కొంతమంది అడుగుతున్నారు. ఇక్కడ వీరికి తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు మనకు లేటెస్ట్ గా జరిగినటువంటి గ్రామ సభల్లో కానివ్వండి, బస్తీ సభల్లో కానివ్వండి, వార్డు సభల్లో కానివ్వండి, దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి వారికి ఇప్పుడు ఎలాంటి అవకాశం అనేది ఉండదు. గతంలో ఆఫ్లైన్ దరఖాస్తులు, ఆన్లైన్ దరఖాస్తుల విధానం అనేది ఉండదు, వాటికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ప్రతి 3 నెలలకోసారి ఈ గ్రామ సభలు కానీ, బస్తీ సభలు కానీ, వార్డు సభలు కానీ నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వమే మొదట తెలియజేయడం అనేది జరిగింది. ఇప్పుడు రానున్నటువంటి మార్చిలో మరోసారి ఈ గ్రామ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ సభలు నిర్వహించిన వరకు కూడా మీరు వెయిట్ చేయక తప్పదు. ఈ మార్చిలో జరిగేటువంటి గ్రామ సభల నిర్వహణలో కొత్తగా ఈ వికలాంగుల సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు, కొత్తగా 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఆ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. రానున్నటువంటి ఒక వారం రోజుల్లో ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల పైన ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రకటనను చేసే అవకాశం ఉంది. అప్పుడు మనకు మరింత సమాచారం తెలియడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.